నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. డిసెంబర్ 1 గీతా జయంతి సందర్భంగా భగవానుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ఆ గీతలోని మనం తెలుసుకోవాల్సిన, జీవితానికి అన్వయించుకోవాల్సినటువంటి 5 పాఠాల గురించి మనం చెప్పుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. మీరే కురుక్షేత్ర యుద్ధంలో ఉండి అర్జునుడి స్థానంలో ఉంటే, మీ బంధువులు, మీ గురువులు మీకు శత్రువులుగా ఎదురుగా నిలబడితే చేతులు వణుకుతాయి, గుండె బరువెక్కుతుంది, అసలు ఏం చేయాలో కూడా మీకు పాలుపోదు. అర్జునుడి పరిస్థితి కూడా అంతే. గాంధీవం చేతి నుంచి జారిపోతుంది, కాళ్ళు నిలబట్టలేదు, మనసంతా అయోమయంగా ఉంటుంది. మన జీవితాలు కూడా ఒక రకంగా కురుక్షేత్ర యుద్ధం లాంటివే. కెరీర్లో మనం ఏ దారి తీసుకోవాలో తెలియని గందరగోళం, బంధాల్లోకి వచ్చేసరికి ఏం నిర్ణయించుకోవాలో తెలియని అర్థం కానటువంటి సంఘర్షణ ఉంటుంది. భవిష్యత్తుపై భయం, వర్తమానంలో ఒత్తిడి, ఇలా రోజు మనలో మనం యుద్ధం చేస్తూనే ఉంటాం. ఎన్నోసార్లు మనం కూడా అర్జునుడిలాగే దిక్కుతోచని స్థితిలో ఉండిపోతాం. అలాంటి నిస్సహాయ స్థితిని ఉన్నటువంటి అర్జునుడికి దారి చూపించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినటువంటి ఉపదేశమే భగవద్గీత. మరి ఈ గీతా జయంతి సందర్భంగా ఆ గీతలోని 5 అద్భుతమైనటువంటి పాఠాలు మన ఈ ఆధునిక జీవిత యుద్ధంలో ఎలా గెలిపిస్తాయో చూద్దాం. ప్రతి ఏటా మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి, అంటే ఈ ఏడాది మాత్రం డిసెంబర్ 1వ తేదీ నాడు మనం గీతా జయంతిని జరుపుకుంటున్నాము. ఇది కేవలం ఒక పండుగ కాదు, మన జీవితాన్ని ఎలా జీవించాలి అనేది చెప్పేటువంటి ఒక గైడ్, ఒక మార్గదర్శి. భగవద్గీత ఒక హిందూ మత గ్రంథం మాత్రమే కాదు, అదొక సైకాలజీ పుస్తకం కూడా. ప్రతి మనిషికి ఎదురయ్యేటువంటి సందిగ్ధతలకు సమాధానం చెప్పేటువంటి, దారి చూపించేటువంటి దీపమే ఆ భగవద్గీత. ఈరోజు మనం గీతలోని 700 శ్లోకాల సారాన్ని మన జీవితంలోని కెరీరు, రిలేషన్షిప్, స్ట్రెస్ లాంటి సమస్యలకి అన్వయించుకోబోతున్నాము. ఈ 5 పాఠాలు మీ ఆలోచన విధానాన్ని మార్చి మీకు ఒక స్పష్టతను, ధైర్యాన్ని ఇస్తాయి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందువల్ల చివరి వరకు నాతో పాటే ఉండండి. ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోపై ఒక లైక్ బటన్ ఇవ్వండి. అలాగే మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్మణ్యే వాధికారస్తే, పని నీ వంతు, ఫలితం గురించి టెన్షన్ వద్దు. మనందరినీ వేధించే మొదటి సమస్య ఇదే. కెరీర్లో కానీ, చదువులో కానీ విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. నా వల్ల అవుతుందా? ఈ ఎగ్జామ్ నేను పాస్ అవుతానా? నాకు ప్రమోషన్ వస్తుందా? ఈ బిజినెస్లో లాభాలు వస్తాయా? ఈ ప్రశ్నలే మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వు. రిజల్ట్ మీద ఉండేటువంటి ఈ భయమే మన పనితీరును కూడా, ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి పనితీరును కూడా దెబ్బతీస్తుంది. వర్తమానంలో పనిచేయడం మానేసి మనం భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ ఉంటాము. ఇక్కడే శ్రీకృష్ణుడు చెప్పిన ఫేమస్ శ్లోకం మనకు దారి చూపుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భో మాతే సందోస్త కర్మణి. అంటే అర్థం చాలా సింపుల్. పని చేయడం వరకే నీ చేతుల్లో ఉంటుంది, ఫలితం అనేది నీ చేతుల్లో ఏమీ లేదు. అలాగని ఫలితం మీద ఆశ పెట్టుకొని పని చేయకు. ఇంకా చెప్పాలంటే పని చేయడం మానొద్దు, మనం పని చేస్తూనే ఉండాలి. ఒక స్టూడెంట్గా మాట్లాడాలంటే మీ పనిని శ్రద్ధగా చదవడం, ఒక ఉద్యోగిగా మాట్లాడాలంటే, ఒక ఉద్యోగి తరపున మాట్లాడాలంటే మీకు అప్పగించినటువంటి బాధ్యతని 100% ఎఫర్ట్తో పనిచేయడం. ఫలితం అనేది మన కంట్రోల్లో లేదని, ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుందని మాత్రం మీరు ఒకటి గ్రహించుకోండి. దాని గురించి చింతిస్తూ కూర్చుంటే లాభం ఏంటి? శ్రీకృష్ణుడు చెప్పేది కూడా ఇదే. మీ పూర్తి ఫోకస్ని మీరు చేస్తున్నటువంటి పని మీదే పెట్టండి, రిజల్ట్ మీద కాదు. ప్రాసెస్ని ప్రేమించండి అంటాడు. మీరు మీ ప్రయత్నాన్ని గౌరవించినప్పుడు ఫలితం గురించిన భయం అనేది పోతుంది. ఆ భయం పోయినప్పుడే మీరు మరింత క్రియేటివ్గా, ఫ్రీగా పని చేయడానికి అవకాశం అనేది ఉంటుంది, పని చేయగలరు కూడా. ఇదే కర్మయోగం సీక్రెట్. సో రిజల్ట్ టెన్షన్ని మీరు వదిలేయండి, పని మీదే దృష్టి పెట్టండి. సక్సెస్ అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. స్థితప్రజ్ఞత, సుఖదుఖాలను బ్యాలెన్స్ చేయటం ఎలా అంటే, మన జీవితంలో రెండో పెద్ద యుద్ధం మన ఎమోషన్స్తోనే. చిన్న గెలుపుకే గాల్లోకి తేలిపోతాము, చిన్న ఓటమికే పాతాళంలోకి కుంగిపోతాము. ఎవరైనా పొగిడితే పొంగిపోతాము, విమర్శిస్తే కుమిలిపోతాము. ఈ భావోద్వేగాల మధ్య మన మనశ్శాంతి అనే నావ అల్లకల్లోలం అవుతూ ఉంటుంది. దీనివల్లే స్ట్రెస్, యాంగ్జైటీ మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. దీనికి
కృష్ణుడిచ్చినటువంటి పరిష్కారం స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరో చెప్తూ, దుఃఖేష నుద్విగ్మన సుఖేషు విగస్పృశ వీతరాగ భయక్రోధ శితదీర్మో నిరుచ్యతే అంటాడు. అంటే దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, అనురాగం భయం క్రోధం లేకుండా స్థిరమైన బుద్ధితో ఉండేవాడే స్థితప్రజ్ఞుడు. లైఫ్ అంటేనే గెలుపు ఓటములు సుఖదుఖాలు ఉంటాయి. వాటిని ఆపలే, వాటికి మనం రియాక్ట్ అయ్యే విధానాన్ని ఖచ్చితంగా మార్చుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. స్థితప్రజ్ఞత అంటే ఎమోషన్స్ లేకుండా రోబోలో ఉండమని చెప్పడం కాదు, వాటికి బానిస కాకుండా ఉండటం అనేది ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది. మనసును ఒక నిశ్చలమైన సరస్సులా మార్చుకోవడం, బయట నుంచి ఎన్ని రాళ్లు పడినా అలలు తాత్కాలికమేనని, సరస్సు అసలు స్వభావం ప్రశాంతత అని గుర్తుంచుకోవడం. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయినప్పుడు ఆనందపడండి, కానీ అది మీ తలకి ఎక్కకూడదు. ఫెయిల్ అయితే మనం దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. అప్పుడు కుంగిపోవద్దు మనం ఎట్టి పరిస్థితిలో కూడా. ఈ బ్యాలెన్సే మిమ్మల్ని మానసిక ఒత్తిడి నుంచి కాపాడుతుంది. ఇది ఒక రకమైనటువంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనుకోవాలి. వేల ఏళ్ల క్రితమే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకి నేర్పించాడు. ఇక మూడో లెసన్ ఏంటి? జ్ఞానయోగం. అసలు నేను ఎవరు అని ఈ ప్రశ్న మనల్ని ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేస్తుంది. మనం ఈ శరీరం అనుకుంటాం, మన జాబ్ అనుకుంటాము, మన హోదా అనుకుంటాము. అందుకే కెరీర్లో ఏ చిన్న దెబ్బ తగిలినా సరే నా లైఫ్ అయిపోయింది అని చెప్పి బాధపడుతుంటాం. బంధంలో సమస్య వస్తే నేను ఫెయిల్ అయిపోయాను అనుకుంటాం, కుమిలిపోతాం. ఈ అజ్ఞానమే మన బాధలకి అసలు కారణం అంటారు. దీనికి గీత చెప్పే సమాధానం జ్ఞానయోగం. శ్రీకృష్ణుడు అంటాడు, నైనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం క్లేదయంచాపో నశోషయతి మారుతః. అంటే ఆత్మని ఆయుధాలు కోయలేవు, నిప్పు అనేది కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు. గీత ప్రకారము మనం ఈ శరీరము, ఈ మనస్సు, ఈ హోదా కాదు, మనం శాశ్వతమైనటువంటి నాశనం లేని ఆత్మలం. ఈ శరీరం మనం వేసుకున్నటువంటి బట్టలు లాంటివి. పాత బట్టలు వదిలేసి కొత్తవి వేసుకున్నట్టే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వేరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఈ జ్ఞానం మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీరు కేవలం మీ ఉద్యోగం, మీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు అని తెలుసుకున్నప్పుడు వాటిలో వచ్చేటువంటి మార్పులు మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టవు, కుదిపేసే అవకాశాలు అనేవి ఉండవు. మీ నిజస్వరూపం మీరు తెలుసుకున్నప్పుడే మీకు తెలియని ఒక ధైర్యం, స్వేచ్ఛ అనేవి వస్తాయి. బయట ప్రపంచంలో ఏ తుఫాను వచ్చినా మిమ్మల్ని కదిలించలేని ఒక అంతర్గత స్థిరత్వం ఏర్పడుతుంది. మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే అన్ని భయాల నుంచి బయటపడటానికి మొదటి అడుగు అని చెప్పి భగవద్గీతను మనకి నేర్పిస్తుంది. ఇక నాలుగో పాఠం స్వధర్మం. నీ దారిలో నువ్వు నడువు, పక్క చూపులు చూడొద్దు. మనలో చాలా మంది చేసేటువంటి తప్పు ఏంటంటే ఇతరులతో పోల్చుకోవడం. మన ఫ్రెండ్కి మనకంటే ఎక్కువ జీతం కానీ, మన బంధువుకి మనకన్నా పెద్ద ఇల్లు కానీ, ఈ పోలిక మనలో అసూయని, అసంతృప్తిని నింపుతుంది. మన దారిలో మనం వెళ్లకుండా ఎవరో రాసిన గీతలో మనం నడవాలని ప్రయత్నించి విఫలమవుతాం, మనం ఫెయిల్ అవుతాము. ఇక్కడే గీత స్వధర్మం అనే పవర్ఫుల్ కాన్సెప్ట్ని పరిచయం చేస్తుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. అంటే ఇతరుల మార్గాన్ని గొప్పగా అనుసరించడం కన్నా కొన్ని లోపాలున్నా నీ సొంత మార్గంలోనే నువ్వు నడవడం అనేది చాలా ఉత్తమం. అవసరమైతే నీ మార్గంలో చనిపోయినా పర్వాలేదు, కానీ ఇతరుల మార్గం ఎప్పుడూ కూడా నీకు భయాన్ని కలిగిస్తూనే ఉంటుంది. నిత్యం భయపడేదానికంటే నువ్వు నీ సొంత మార్గంలో వెళ్ళడమే బెటరు. ప్రతి ఒక్కరికి ఒక సహజమైన టాలెంట్ ఉంటుంది, ఒక దారి ఉంటుంది, అదే వారి స్వధర్మం. చేప నీటిలో ఈదాలి, పక్షి ఏమో ఆకాశంలో ఎగరాలి. చేప ఎగరాలని, పక్షి ఈదాలని ప్రయత్నిస్తే రెండూ కూడా ఫెయిల్ అవుతాయి. అలాగే మీ బలం ఎక్కడ ఉందో గుర్తించి ఆ మార్గంలో ప్రయాణించడమే మీ యొక్క స్వధర్మం. అది మీ ఫ్రెండు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీరు కూడా అవ్వాల్సిన పనేం లేదు. మీకు ఆర్ట్స్లో ఆసక్తి ఉంటే అదే మీ స్వధర్మం, దాన్నే ఫాలో అవ్వండి. సంబంధాల్లో కూడా ఎదుటివారిని మెప్పించడం కోసం అని చెప్పేసి మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మీ సహజ స్వభావంతో నిజాయితీగా ఉండటమే మీ స్వధర్మం. ఇతరుల అంచనాల కోసం బతకడం ఆపి మీ దారిలో మీరు నడిచినప్పుడే మీకు అసలైన సంతృప్తి, విజయాలు తప్పకుండా దొరుకుతాయి, లభిస్తాయి కూడా. ఇక 5వ పాఠం 5th లెసన్
భక్తి యోగం సంపూర్ణ శరణాగతి. మనం ఎంత ప్రయత్నించినా సరే కొన్నిసార్లు మన చేతుల్లో ఏమీ ఉండదు. మన శక్తికి మించినటువంటి సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఒంటరిగా నిస్సహాయంగా ఫీల్ అవుతాం. ఏం చేయాలో తోచదు. ఈ ఆధునిక జీవితంలో చాలామంది ఫేస్ చేసినటువంటిది ఇదే లోతైనటువంటి నిరాశ. అన్ని దారుల చివర కృష్ణుడు అత్యంత సులువైన శక్తివంతమైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు. అదే భక్తి యోగం. చివరగా 18వ అధ్యాయంలో అర్జునుడితో ఎలా అంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజః అహం చ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటాడు. అంటే అన్నింటినీ వదిలిపెట్టి కేవలం నన్నే శరణు కోరు, నేను నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తుణ్ణి చేస్తాను, దిగులు పడకు అంటాడు. ఇక్కడ శరణాగతి అంటే బలహీనత అని అర్థం కాదు. అదొక అపారమైనటువంటి నమ్మకం. మన ప్రయత్నాలన్నీ చేశాక ఫలితం పైవాడికి వదిలేయడం, మన భారాన్ని, మన చింతలను, మన భయాల్ని ఆయనకు సమర్పించడం. ఈ ప్రపంచాన్ని నడిపే ఒక శక్తి ఉందని, ఆ శక్తి మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు అనే నమ్మకం మీలో ఉంచుకోవాలి. మీరు తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక నిమిషం కళ్ళు మూసుకొని, దేవుడా నా వంతు నేను ప్రయత్నం చేశాను, ఇక భారం నీదే, నాకు దారి చూపించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించి చూడండి. మీ భుజాల నుంచి ఒక కొండంత బరువు తొలగిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఆ పైవాడికి అప్పచెప్తాం కాబట్టి మన బరువు కూడా తొలగిపోతుంది అనమాట. ఈ నమ్మకం మనకు ఎంతటి కష్టానైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇదే భక్తి యోగం యొక్క అద్భుతం అనమాట. మిత్రులారా, ఈరోజు మనం గీత నుంచి నేర్చుకున్నటువంటి 5 అద్భుతమైనటువంటి పాఠాలని మరోసారి రిపీట్ చేస్తాను. 1, కర్మయోగం. రిజల్ట్ గురించి టెన్షన్ పడకుండా పని మీద 100% ఫోకస్ అనేది పెట్టాలి. 2వది స్థితప్రజ్ఞత. సుఖదుఖాలకు పొంగిపోకుండా కుంగిపోకుండా మనసుని బ్యాలెన్స్ చేసుకొని ఉంచుకోవాలి. 3వది జ్ఞానయోగం. ఈ శరీరం, హోదా అనేది నువ్వు కాదు, శాశ్వతమైన ఆత్మవి తెలుసుకో. అలాగే 4th వన్ వచ్చేసరికి స్వధర్మం. పక్క వాళ్ళతో పోల్చుకోకుండా నీ సొంత దారిలో నువ్వు నడువు. 5th వన్ వచ్చేసరికి భక్తి మార్గం. నీ ప్రయత్నాన్ని చేశాక భారాన్ని ఆ పైవాడికి వదిలేసి ప్రశాంతంగా ఉండు. భగవద్గీత అనేది బీరువాలో పెట్టుకునేటువంటి పుస్తకం కాదు, మన జీవితాన్ని నడిపించేటువంటి ఒక గైడ్. అర్జునుడిలా మనకు ఎదురయ్యే ప్రతి సమస్యలోనూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మన అంతరాత్మ రూపంలో దారి చూపిస్తూనే ఉంటాడు. మనం చేయాల్సింది ఆ గొంతును వినడానికి సిద్ధంగా ఉండటమే. ఈ గీతా జయంతి సందర్భంగా ఈ 5 పాఠాల్లో కనీసం ఒక్కదానైనా సరే మన జీవితంలో భాగం చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి, పంచుకోండి. ఈ జ్ఞానం ఎంత ఎక్కువ మందికి చేరితే అంత మంచిది. అలాగే ఈ 5 పాఠాల్లో మీకు ఏ పాఠం బాగా అనిపించింది, బాగా కనెక్ట్ అయింది, మీ జీవితంలో గీత నేర్పించినటువంటి పాఠం ఏదైనా ఉందా, అలాగే మీ అభిప్రాయాల్ని మీకు ఈ కింద కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఇలాంటి మంచి వీడియోలు అందిస్తున్నటువంటి మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.